వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ ధ్వజమెత్తారు. అరగంటలో పూర్తి కావాల్సిన పర్యటనను 7 గంటల పాటు సాగతీసి రోగులు, అంబులెన్స్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని మండిపడ్డారు. గతంలో పరదాల చాటును తిరిగిన జగన్ ఇప్పుడు తీరు మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ యాత్రలని ఆయన ఆరోపించారు. పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2-3 రోజుల నుండి రాష్ట్రంలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత జరిగినటువంటి అనేక అంశాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యుడు జరిగినటువంటి ఘటనల మీద అంబటి రాంబాబు గారికి ఇంటికి వచ్చి పరామర్శించడానికి వచ్చినటువంటి యాత్ర జగన్ గారి జాతరలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు, రాష్ట్ర ప్రజలకి అధికార పార్టీ తరపున ఎటువంటి అన్యాయం జరిగినా, లేకపోతే రాష్ట్ర హితం కోసం మాట్లాడడానికి యాత్రలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ప్రజల్ని కలవడానికి అవకాశం లేకుండా పరదాలు కట్టుకొని ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి భయపడి పరదల చాటున యాత్రలు చేసినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు ప్రజల్లో యాత్రల పేరుతో ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజాహితం కోసం ఏదైనా యాత్ర చేశారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో, లేకపోతే వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరామర్శ చేసేయడానికి ఒక జాతరలాగా రాష్ట్రంలో నలుమూలన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా పిలుచుకొని గుంటూరుకు నిన్న వచ్చినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక రాజకీయ జాతరలాగా అంబటి రాంబాబు గారిని ఓదార్చడానికి రావడం, దానికి కూడా ఒక రాజకీయ వేదిక చేసుకొని రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పిలిపించుకొని 35 నిమిషాలు పెట్టేటువంటి యాత్రని 7 గంటల పాటు నలుమూల ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, అంబులెన్సులు సైతం ముందుకు సాగనీయకపోవడం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక రాజకీయ చరిత్రలో ఒక చీకటి మచ్చగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏనాడైనా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ రోజైనా మీ శాసనసభ్యులు కానీ మీరు కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు వారి తరపున మాట్లాడటానికి ఎందుకు ముందుకు రావట్లేదని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా.